పోలీసులు ఒక దోపిడీ కేసును విచారించి నిందితులను పట్టుకున్నారు. రాజకీయంగా ఒత్తిడి రావడంతో వారిని కనీసం లాకప్కు కూడా తీసుకెళ్లకుండా రిసార్ట్లో పెట్టి నరకం చూపించారు. పక్క స్టేషన్ల పోలీసులను కూడా రప్పించి కొట్టించారు. అప్పుడు అనుకోని సంఘటన జరిగింది. ఆ తరువాత పోలీసులు ఇరుకాటంలో పడ్డారు. మొదటి కేసును మించి రెండో కేసు సంచలనంగా మారింది. కేరళలోని పాలక్కాడు టౌన్ కు దగ్గరలో పుత్తూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో జయకృష్ణన్, షీలా అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వారిది మధ్యతరగతి కుటుంబం. వారి కుమార్తె కోయంబత్తూరులోని ఒక కాలేజీలో చదువుతోంది. ఈ జయకృష్ణన్ కు 2 రకాల వ్యాపారాలు ఉన్నాయి. టైర్ల షాపు, మొబైల్ షాపులు ఉన్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో అవి ఉంటాయి. భర్త జయకృష్ణన్ టైర్ల షాపును చూసుకుంటాడు. భార్య షీల మొబైల్ షాప్ను చూసుకుంటుంది. వారి రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఉదయం 9 గంటలకు జయకృష్ణ టైర్ల షాపుకు వెళ్తాడు. భార్య షీల ఇంటి పనులన్నీ ముగించుకుని దాదాపు 11 గంటలకు మొబైల్ షాపుకు వెళ్తుంది. మధ్యాహ్నం 1:30కు భార్యాభర్తలు ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చి కలిసి భోజనం చేస్తారు. మళ్ళీ ఎవరి పనుల్లోకి వారు వెళ్తారు. ఈ విధంగా వారి రోజువారీ జీవితం ఉంటుంది. తమిళనాడు కోయంబత్తూరులోని కాలేజీలో చదువుతున్న వారి కూతురు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు తల్లికి ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. అందుకే ఆమె సాధారణంగా లంచ్ బ్రేక్లోనే తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. 2010 మార్చి 23వ తేదీన కోయంబత్తూరులో చదువుతున్న కుమార్తె తన తల్లికి ఫోన్ చేసింది. అప్పుడు మధ్యాహ్నం అవుతోంది. కానీ అమ్మ ఫోన్ ఎత్తలేదు. మరోసారి కాల్ చేసినా ఎత్తలేదు. వెంటనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, బహుశా అమ్మ వంటగదిలో బిజీగా ఉందేమో, నాన్న అమ్మతోనే ఉండి ఉంటాడు కదా అని అనుకుంది. అందుకని తన తండ్రికి ఫోన్ చేసింది. మధ్యాహ్నం 12:30 సమయంలో జయకృష్ణన్ టైర్ల షాప్లోనే ఉన్నాడు. ఫోన్ ఎత్తిన ఆయనతో కూతురు ఏమందంటే, నాన్న, నేను రోజులాగే అమ్మకు ఫోన్ చేశాను. ఈ రోజు ఎందుకో అమ్మ ఫోన్ ఎత్తలేదు. అమ్మ మీతోనే ఉందా అని అడిగింది. లేదు తల్లి, నేను ఇంకా షాప్లోనే ఉన్నాను. బహుశా అమ్మ మొబైల్ షాప్ నుండి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి ఉంటుందని చెప్పాడు. కానీ ఆ అమ్మాయికి ఏదో తేడాగా అనిపించింది. నాన్న, ఈ టైంలో అమ్మ తప్పకుండా ఫోన్ ఎత్తుతుంది. కానీ ఈ రోజే ఎందుకో ఫోన్ తీయలేదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇంటికి వెళ్ళి అమ్మ క్షేమంగా ఉందో లేదో ఒక్కసారి చూడండి అంది. సరేనమ్మా, లంచ్ టైం కూడా అయింది, నేను వెళ్ళి చూస్తానులే అని చెప్పాడు. పనిచేసే కుర్రాళ్లకు షాపును అప్పగించి జయకృష్ణన్ ఇంటికి బయలుదేరాడు. షాపుకు వారి ఇంటికి మధ్య 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంటి ముందు భాగంలో ఒక గ్రిల్ గేటు ఉంది. ఆయన దాన్ని తెరిచారు. ఆ గ్రిల్ గేటుకు తాళం వేసి లేదు. ఆయన దాన్ని తెరిచి లోపలికి వెళ్ళాడు. అప్పుడు మెయిన్ డోర్కు తాళం వేసి ఉంది. ఆయన బెల్ కొట్టాడు, కానీ ఎవరూ తీయట్లేదు. కానీ లోపల టీవీ ఆన్లో ఉంది. టీవీ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది. తన భార్య అంత పెద్ద శబ్దంతో టీవీ అస్సలు చూడదు. కానీ ప్రస్తుతం ఆ ఇంటికి షీల యొక్క తల్లి వచ్చింది. ఆ వృద్ధురాలు చాలా బలహీనంగా ఉంటుంది. కాలు సర్జరీ కోసం ఆమె పాలక్కాడ్కు వచ్చింది. ఆమె చికిత్స కోసం వచ్చినప్పుడల్లా షీలా ఇంట్లోనే ఉంటుంది. బహుశా ఆమె తల్లి టీవీని అంత పెద్ద సౌండ్తో చూస్తుందేమో అని జయకృష్ణన్ అనుకున్నాడు. అతను చాలాసేపటి నుంచి తలుపులు కొట్టినా తెరుచుకోలేదు. అందువల్ల హాలు కిటికీ దగ్గరకు వెళ్ళాడు. ఆ కిటికీ గుండా లివింగ్ రూమ్ లోపలి భాగం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఆ కిటికీ గుండా చూడగా జయకృష్ణన్ అత్తగారు నేలపై పడి ఉండడం కనిపించింది. ఆమెను అలా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అత్తమ్మ అని పిలిచినా ఎటువంటి స్పందన లేదు. ఆమె నుండి కేవలం ఒక చిన్న మూలుగు శబ్దం మాత్రమే వచ్చింది. ఆమె స్పృహ తప్పి పడి ఉందని స్పష్టంగా తెలిసింది. వెంటనే కంగారు పడిన జయకృష్ణన్ ఎలాగైనా ఇంట్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఇంటి వెనక వైపు వెళ్ళాడు. అక్కడ ఒక తలుపు ఉంటుందని, దానికి పగటిపూట తాళం వేయరని బాగా తెలుసు. ఆందోళనతో వెనక వైపుకు వెళ్లి దాని గుండా లివింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. అత్త పక్కనే ఆయన భార్య కూడా పడి ఉండడం కనిపించింది. వెంటనే కంగారు పడిన జయకృష్ణ తన భార్య దగ్గరకు వెళ్ళాడు. తన భార్య శరీరంలో చిన్న కదలిక కూడా లేదు. చుట్టూ ఎటు చూసినా రక్తమే ఉంది. షీల గొంతు కోయబడి ఉంది. షీలను అలా చూసేసరికి అతనికి నోట మాట రాలేదు. ఆమె బతికి ఉందో లేదో కూడా ఆయనకు అర్థం కాలేదు. భార్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. అందువల్ల మెయిన్ రోడ్డుకు వచ్చాడు. చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా వచ్చారు. షీల పరిస్థితిని చూస్తే ఆమె నుంచి కదలికలు లేవు. కానీ ఆ వృద్ధురాలు బతికే ఉందని తెలిసింది. అంబులెన్స్ రాగానే షీలాను ఆ వృద్ధురాలిని
పాలక్కాల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. వారిని పరిశీలించిన వైద్యులు షీలా అప్పటికే మరణించిందని చెప్పారు. కానీ ఆ వృద్ధురాలు బతికే ఉంది. కానీ ఆమె స్పృహ తప్పి ఉంది. అందువల్ల ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత పాలక్కాడ్ మెడికల్ ఆసుపత్రిలో సరైన వసతులు లేకపోవడం వల్ల కోయంబత్తూరులోని మరో ఆసుపత్రికి తరలించారు. కానీ షీలా చనిపోయిందనే వార్త ఆమె భర్తకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఈ విషయాన్ని అసలు నమ్మలేకపోతున్నాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది హత్య అయితే బలమైన కారణం ఉండాలి. నేర స్థలాన్ని చూస్తే హత్య ఎందుకు జరిగి ఉంటుందో పోలీసులు సులభంగానే ఊహించగలరు. ఇది దోపిడీ కోసం జరిగిన హత్యలా వారికి అనిపించింది. షీల శరీరంపై, ఆమె తల్లి శరీరంపై చాలా నగలు ఉండాలి. ఆ నగలు ఇప్పుడు కనిపించడం లేదు. ఆ ఇంట్లోని అల్మారాలు తెరిచి ఉన్నాయి. డబ్బు, నగలు మరియు ఇంట్లోని విలువైన వస్తువులు మాయమయ్యాయి. షీలా ఫోన్, ఆమె తల్లి ఫోన్తో పాటు ఇంట్లో ఉండాల్సిన మరో ఫోన్ కూడా కనిపించట్లేదు. మొత్తంగా ఆ ఇంట్లో 3 ఫోన్లు పోయాయి. ఈ ఆధారాలన్నింటినీ కలిపి చూస్తే ఇది ఖచ్చితంగా దొంగతనం కోసం చేసిన హత్య అనడంలో పోలీసులకు ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా షీలా శరీరాన్ని చూస్తే ఆమె తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమెపై పడిన గాయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా హత్య జరిగితే మీడియా ఆ కేసు గురించి వార్తలు రాస్తుంది. దాంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఈ కేసుకు సంబంధించి పోలీసులపై అధికారుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా తీవ్రమైన ఒత్తిడి ఉండింది. ఎందుకంటే హత్యకు గురైన షీలా సోదరి కేరళ టూరిజంలో ఉన్నత పదవిలో ఉన్నారు. హంతకులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆమె ప్రెషర్ పెట్టారు. అందువల్ల ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని పోలీసులు అనుకున్నారు. కాసేపట్లోనే ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఒక జాగిరాన్ని తీసుకువచ్చారు. ఆ కుక్క లోపలికి వచ్చి వాసన చూస్తూ తిరిగింది. ఆ తర్వాత అది వెనక తలుపు గుండా బయటకు వెళ్ళింది. కాబట్టి దొంగలు ముందు తలుపు ద్వారా వచ్చి దోపిడీ హత్య చేసి వెనక తలుపు ద్వారా బయటకు వెళ్లారు. ఆ తర్వాత రహదారి నుండి ఏదైనా వాహనంలో పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు. ఫోరెన్సిక్ నిపుణులకు వంటగది తలుపుపై, టీవీపై వేలిముద్రలు దొరికాయి. నేర స్థలంలో దొరికిన మరొక ముఖ్యమైన క్లూ ఏంటంటే పగిలిన టీ కప్పు. ఆ టీ కప్పు హ్యాండిల్ పై కూడా హంతకుల వేలిముద్రలు దొరికాయి. మొత్తంగా ఈ ఇంట్లో హంతకులకు సంబంధించిన పలు వేలిముద్రలు లభించాయి. ఇంతకీ పగటిపూట 2 మహిళలు ఒంటరిగా ఉన్న ఇంట్లోకి చొరబడి దోపిడీకి మరియు ఘోరమైన హత్యకు పాల్పడిన ఆ దొంగలు ఎవరు? ఈ ఇంటితో వారికి ఏదైనా సంబంధం ఉందా అని పోలీసులు విచారిస్తుంటే ఈ కేసులో ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు మరో దారుణమైన ఘటన జరిగింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. షీలా డెడ్ బాడీని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. ఇంట్లోని ఒక తువ్వాలను ఆమె మెడకు చుట్టి నోటిలో కూడా కుక్కారు. ఆమె ఎలాంటి శబ్దం చేయకూడదని దొంగలు అనుకున్నారు. ఆ తర్వాత ఆమె గొంతును కత్తితో కోయడం వల్ల విపరీతంగా రక్తం పోయి ఆమె చనిపోయింది. అప్పటికే ఆమె శరీరంపై చాలా గాయాలున్నాయి. ఆమె తల వెనుక భాగంలో కూడా ఒక గాయం ఉండింది. ఆ దెబ్బ తగిలిన విధానాన్ని బట్టి చూస్తే ఈమె తలను పట్టుకుని నేలకేసి పదే పదే బాదినట్లు అనిపిస్తోంది. ఆ తర్వాత ఆమె జుట్టు పట్టి లాగి కొట్టారు. ఏ దర్యాప్తులోనైనా మరణించిన సమయం అనేది చాలా ముఖ్యమైన అంశం. మరి షీలా ఏ సమయంలో హత్యకు గురై ఉండవచ్చనే దానిపై దృష్టి పెట్టారు. ఉదయం 9:30కు జయకృష్ణ ఇంటి నుంచి టైర్ల షాప్కు వెళ్ళాడు. ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత 10:10కి తన భార్యకు ఫోన్ చేశాడు. అప్పుడు ఆయన భార్య ఏం చెప్పిందంటే, ఈరోజు ఇంటికి వచ్చే పని మనిషి రాలేదండి, అందుకని నేనే ఇంటి పనులన్నీ చేసుకుని మొబైల్ షాప్కు కొంచెం ఆలస్యంగా వెళ్తాను అంది. ఆ తర్వాతే ఆమె హత్యకు గురైంది. కాబట్టి బహుశా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావించారు. అదేవిధంగా ఏ కేసులోనైనా హత్యకు ఉపయోగించిన ఆయుధం చాలా ముఖ్యమైన ఆధారం. ఈ కేసులో హత్యకు ఉపయోగించిన ఆయుధాలన్నీ ఆ ఇంటి లోపలే ఉన్నాయి. అంటే ఆ ఇద్దరున్నోళ్లు మూయడానికి ఇంట్లో ఉన్న తువ్వాలను ఉపయోగించారు. షీలను హత్య చేయడానికి ఆ ఇంట్లోని కత్తినే వాడారు. ఇంట్లోని టీ కప్పుతోనే ఆ వృద్ధురాలి తలపై కొట్టారు. ఇదంతా చూసిన పోలీసులకు ఏం తెలిసిందంటే,
ఈ దొంగలు హత్య చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి రాలేదు. ఒకవేళ వారు హత్య చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి ఉంటే ఆయుధాన్ని తెచ్చుకునేవారు. కానీ వారు ఎలాంటి ఆయుధాలు లేకుండా వచ్చారంటే కేవలం దొంగతనం చేయడమే వారి ఉద్దేశం అని పోలీసులకు అర్థమైంది. కాకపోతే షీలా అడ్డుకోవడంతో హత్య జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. ఇప్పుడు పోలీసులు తమ ప్రాథమిక విచారణను ఎక్కడి నుండి ప్రారంభించారంటే ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వారి ఇంటికి ఒక పని మనిషి వస్తుంది. కానీ ఈ సంఘటన జరిగిన రోజున ఆమె రాలేదు. సరిగ్గా హత్య జరిగిన రోజే ఆమె ఎందుకు పనికి రాలేదని విచారించారు. ఇదంతా అనుకోకుండా జరిగిన విషయం కాదని అనిపించింది. అందుకని వారు ఆ పని మనిషిని పిలిపించి విచారించారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్, ఆ రోజు నా బిడ్డకు ఒంట్లో బాగాలేదు, అందుకే నేను రాలేదు. నేను నా బిడ్డను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను అని చెప్పింది. ఆ పని మనిషి చెప్పిన మాటలు నిజమేనా అని విచారిస్తే ఆమె కరెక్టే చెప్పిందని తేలింది. ఆ పని మనిషికి ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని కన్ఫర్మ్ చేసుకున్నారు. యాక్చువల్గా ఈ ఇంటి నుంచి 3 ఫోన్లు దొంగిలించబడ్డాయి. ఆ 3 ఫోన్లను వారు ఎప్పుడైనా ఆన్ చేస్తే లేదా వాటి చివరి లొకేషన్ చూస్తే దొంగలను పట్టుకోవచ్చని అనుకున్నారు. కానీ ఆ దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు. ఫోన్లను దొంగిలించిన వెంటనే వాటిని స్విచ్ ఆఫ్ చేశారు. అంటే ఇంటి లోపల ఉండగానే వాటిని ఆఫ్ చేశారు. ఇప్పుడు ఆ ఫోన్ల లొకేషన్ కూడా దొరకడం లేదు. సాధారణంగా ఇలాంటి దొంగతనాలు చేసే దొంగలు ఏమనుకుంటారంటే, ఈ క్రైమ్ చేసి చాలా రోజులైంది కదా, ఇప్పుడు మనల్ని ఎవరు ట్రాక్ చేస్తారులే అని ఫోన్ను ఉపయోగించడం మొదలు పెడతారు. ఈ కేసులో కూడా అదే జరుగుతుందని పోలీసులు నమ్మారు. అందువల్ల సైబర్ సెక్యూరిటీ టీం నిరంతరం ఆ 3 ఫోన్లను ట్రాక్ చేస్తూనే ఉంది. ఇదే సమయంలో హత్యకు గురైన షీలా సోదరికి ప్రభుత్వంలో పట్టు ఉండడం వల్ల పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. వీలైనంత త్వరగా కేసును ఛేదించడానికి శాయశక్తులా వారు ప్రయత్నిస్తున్నారు. వేలిముద్రలను నేరస్తుల డేటాబేస్తో మ్యాచ్ చేసి చూశారు. కానీ అవి ఎవరితోనూ మ్యాచ్ కాలేదు. కానీ పోలీసుల దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఆ ఇంట్లో దొంగిలించబడిన 3 ఫోన్లు. పోలీసుల ఎదురుచూపులు ఫలించాయి. హత్య జరిగిన వారం తర్వాత, అంటే మార్చి 29వ తేదీ ఉదయం షీలా ఫోన్ ఆన్ అయింది. పాలక్కాల్లోని తేజ్మంగళం అనే గ్రామం నుండి సిగ్నల్ వచ్చింది. వెంటనే సైబర్ సెక్యూరిటీ బృందం పోలీసులకు సమాచారం అందించింది. ఆ ఫోన్ను ఆన్ చేసిన వ్యక్తి దాన్ని అలాగే పెట్టాడు. అందువల్ల తేజ్మంగళంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను అప్రమత్తం చేశారు. వారు ఫోన్ ఉన్న ఖచ్చితమైన లొకేషన్ను గుర్తించారు. ఆ ఇంటిని చుట్టుముట్టి ఆ ఫోన్ వాడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి పేరు కనకరాజ్. అతను తమిళనాడుకు చెందినవాడు. అతను తన అత్తగారింట్లో ఉంటున్నాడు. హత్యకు గురైన షీలాకు చెందిన ఫోన్ అతని దగ్గర ఉన్నట్లు వారు కనుగొన్నారు. సాధారణంగా ఇలాంటి దోపిడీ హత్య జరిగినప్పుడు హత్యకు గురైన వ్యక్తి ఫోన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో సహజంగా వారికి ఆ హత్యతో సంబంధం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కనకరాజన్ అనే వ్యక్తికి ఇందులో ప్రమేయం ఉందనే ఉద్దేశంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సాధారణంగా ఇటువంటి దొంగల పనితీరు ఎలా ఉంటుందంటే, 3 లేదా 4 ఒక ఇంటికి వస్తారు. ఒకరు బయట నుండి గమనిస్తుంటారు, మరొకరు లోపలికి వెళ్తారు. ఒకరు దోపిడీ చేస్తే ఇంకొకరు హత్యకు పాల్పడతారు. లేదంటే ఇంట్లోని కుటుంబ సభ్యులను బందీలుగా పట్టుకోవడానికి ఒకరు ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. ఈ విషయం పోలీసులకు బాగా తెలుసు. కనకరాజు ఒక్కడే ఈ పని చేయలేదని, ఇందులో మరికొంతమంది ప్రమేయం ఉందని అనుకున్నారు. దాని గురించి అడిగినప్పుడు కనకరాజు ఏం చెప్పాడంటే, సార్, ఈ నేరంలో నాతో పాటు 2 వ్యక్తులు ఉన్నారు. వారి పేర్లు సంపత్, మణికంఠన్ అని చెప్పాడు. మరి వారు ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు ఆ 2 ప్రస్తుతం తమిళనాడులో ఉన్నారని చెప్పాడు. వెంటనే కేరళ పోలీసులు ఒక కారు తీసుకుని బయలుదేరారు. సంపత్, మణికంఠన్ అనే 2ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం షీలా హత్యలో ప్రమేయం ఉన్న 3ని పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సంపత్ అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. ఈ 3 నిందితులను చూస్తే తమిళనాడుకు చెందిన వారిలా ఉన్నారు. కానీ వీరికి పాలక్కాల్లోని షీలా కుటుంబంతో సంబంధం ఏంటని ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఒక లింకు దొరికింది. ఈ సంపత్ అనే వ్యక్తి కేవలం 2 వారాల పాటు జయకృష్ణన్ టైర్ల షాప్లో పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడు తరచుగా వారి ఇంటికి వెళ్ళేవాడు. అతను వెళ్ళిన సమయంలో వారి దినచర్యను తెలుసుకున్నాడు. మొదట జయకృష్ణన్ ఈ టైర్ల షాప్కు వస్తాడు. ఆ తర్వాత ఇంటి పనుల కోసం ఒక పని మనిషి వస్తుంది. ఆ తర్వాత షీలా మొబైల్ షాప్కు వెళ్తుంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య వారి ఇంట్లో ఎవరూ ఉండరని అతను కనిపెట్టాడు.
కొన్నిసార్లు ఆ ఇంటి లోపలికి వెళ్లిన సంపత్ వారు నగలు డబ్బు ఎక్కడ ఉంచుతారో కూడా చూశాడు. అందువల్ల ఆ గ్యాప్ లో వారు ఇల్లు దోపిడీ చేయాలని పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. మార్చి 23వ తేదీ తన ప్లాన్ అమలు చేశాడు. మొదట ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ఇంటి దగ్గరకు వెళ్లి నిఘా పెట్టాడు. ఉదయం 9 గంటల సమయంలో జయకృష్ణ ఇంటి నుంచి టైర్ల షాపుకు వెళ్ళాడు. ఆ తర్వాత పని మనిషి రావాలి, కానీ ఆమె ఆ రోజు రాలేదు. కరెక్ట్ టైంకు ఆమె రాకపోయేసరికి ఈ రోజు ఆమె రాదేమో అని అనుకున్నారు. వెంటనే ఆ ఇంట్లో దోపిడీకి సిద్ధమయ్యారే కానీ ఆ రోజు షీల తల్లి ఇంటికి వచ్చిందనే విషయం వారికి తెలియదు. షీల ఇంట్లోనే ఉందని తెలుసు. కాసేపట్లో ఆమె మొబైల్ షాప్కు వెళ్తుందని ఎదురు చూశారు. ఆ రోజు పని మనిషి రాకపోవడంతో ఇంటి పనులన్నీ షీలనే చేసుకుంటోంది. ఈ గ్యాప్లో ఆ దొంగలకు ఏం చేయాలో తోచలేదు. మనం ఇక ఎంత మాత్రం ఎదురు చూడకూడదు. వెంటనే ఇంట్లోకి చొరబడి దోపిడీ చేద్దాం అనుకున్నారు. నేరుగా వెళ్లి కాలింగ్ బెల్ నొక్కారు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో మణికంఠన్ అనే వ్యక్తి ఇంటి బయట నిలబడ్డాడు. ఎవరైనా ఇంట్లోకి వస్తే సిగ్నల్ ఇవ్వడం కోసం కాపలాగా ఉన్నాడు. కాలింగ్ బెల్ కొట్టగానే షీల తలుపు తీసింది. బెల్ కొట్టింది ఎవరని తెలుసుకునే లోపే ఆమె ముఖంపై చేయి వేసి లోపలికి తోసేశారు. లివింగ్ రూమ్ లో నేలపై పడేసి విపరీతంగా కొట్టారు. ఈ సంపత్ అనేవాడు ఆమె శరీరంపై కూర్చుని పూర్తి బలాన్ని ఉపయోగించి ముఖంపై కొట్టాడు. తలను పట్టుకుని నేలకేసి బాదాడు. ఆమె శబ్దం చేయకుండా ఉండడానికి ఒక తువ్వాలను తీసుకుని ఆమె మెడకు చుట్టి నోటిని కూడా మూసేశాడు. అప్పుడు షీల గట్టిగా మూలిగింది. ఆ శబ్దానికి వంటగది నుండి ఆమె తల్లి హాల్లోకి వచ్చింది. ఆమెను చూడగానే కనకరాజ్ కంగారు పడ్డాడు. ఆమె ఒక టీ కప్పు పట్టుకుని ఉంది. ఆ టీ కప్పును తీసుకుని ఆమె తలపైనే కొట్టాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా నేలపై పడేసి తలను నేలకేసి బాదాడు. కాసేపట్లోనే వారిద్దరూ స్పృహ తప్పారు. వారు బతికే ఉన్నారా లేదా అనేది వారు పట్టించుకోలేదు. ఆ సమయంలోనే ఇంట్లో ఉన్న డబ్బు నగలను దోచుకున్నారు. తర్వాత వారి సెల్ ఫోన్లను కూడా తీసుకుని వాటిని స్విచ్ ఆఫ్ చేశారు. ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు షీల చాలా నగలు ధరించి ఉండడాన్ని గమనించారు. ఆమె చేతికి బంగారు గాజులు కూడా ఉన్నాయి. ఈ వృద్ధురాలు కూడా కొన్ని నగలు వేసుకుంది. వాటిని ఎందుకు వదిలేయాలని అనుకున్నారు. వాటిని తీస్తున్న క్రమంలో అప్పుడే షీలాకు స్పృహ వచ్చింది. సంపత్ ముఖాన్ని చూసి, రే సంపత్, నువ్వా? ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అరిచింది. అప్పుడే వారికి అర్థమైంది ఈ షీల తమను గుర్తుపట్టిందని. ఇక ఈమెను బతకనిస్తే ఖచ్చితంగా దొరికిపోతామని అనుకున్నారు. అందువల్ల షీలను చంపేయాలని నిర్ణయించుకున్నారు. వంటగదికి వెళ్లి ఒక కత్తిని తీసుకొచ్చి ఒకరు షీలను పట్టుకోగా మరొకరు గొంతును కోశారు. వెంటనే బాగా రక్తం చిమ్మింది. మరోవైపు షీల తల్లి అప్పటికే స్పృహ తప్పి పడిపోయింది. మళ్ళీ ఆమెను కూడా తలపై కొట్టారు. ఆ వృద్ధురాలు అప్పటికే చనిపోయి ఉంటుందని అనుకున్నారు. షీల మృతదేహాన్ని అలాగే వదిలేసి వెనుక తలుపు గుండా బయటకు వెళ్లి తప్పించుకున్నారు. ఈ దోపిడీ తర్వాత వారికి ఏం చేయాలో తోచలేదు. ఒక వారం పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారు. ఒకే చోట ఉంటే దొరికిపోతామనే భయంతో ప్లేసును మారుస్తూనే ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు పాలక్కాల్లోని వేర్వేరు ఊర్లకు వెళ్లారు. ఆ సమయంలోనే వారికి షీలా తోబుట్టువుకు రాజకీయ సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసింది. అందువల్ల పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి సీరియస్ గా వెతుకుతారని, ఖచ్చితంగా దొరికిపోతామని వారు భయపడ్డారు. అప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చారు. తాము దొంగిలించిన వస్తువులను నాశనం చేస్తే మనల్ని పోలీసులు గుర్తించలేరని అనుకున్నారు. అడవిలోకి వెళ్లి తాము దొంగిలించిన దుస్తులు, చిన్న చిన్న వస్తువులను తగలబెట్టారు. ఫోన్లను కూడా కాల్చేద్దామని అనుకున్నారు. కానీ కనకరాజుకు షీల ఫోన్ నచ్చింది. వేరే సిమ్ కార్డు వేసి దాన్ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందువల్ల ఎవరికీ తెలియకుండా దాన్ని పక్కన పెట్టి మిగిలిన 2 సెల్ ఫోన్లను మంటల్లో వేశారు. ఇకపై మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంపత్, మణికంఠన్ తమిళనాడుకు వెళ్ళిపోయారు. ఈ కనకరాజు ఏం చెప్పాడంటే, మా అత్తగారి ఇల్లు పాలక్కాల్లోనే ఉంది, నేను అక్కడే దాక్కుంటానని చెప్పాడు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులకు తెలియకుండా షీలా ఫోన్ను తన జేబులో భద్రంగా దాచుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ ఆన్ చేయడంతో దాని ద్వారానే పోలీసులకు పట్టుబడ్డారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కారులో కేరళకు తీసుకువచ్చారు. ఇక ఈ కేసు ముగిసిపోయినట్లే అనిపిస్తోంది కదా. కానీ ఈ కేసులో ఊహించని మలుపులు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఇన్నోవా కారులో ముగ్గురిని వెంటబెట్టుకుని వస్తున్న కేరళ పోలీసులు
తమిళనాడు బార్డర్ దాటగానే తమ ప్రతాపం చూపించారు. ముగ్గురిని విపరీతంగా కొట్టారు. దానికి కారణం ఏంటంటే ఈ నిందితులు చేసిన హత్య వల్ల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాజకీయ నాయకుల నుంచి ఉన్నతాధికారుల నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. రాత్రి పగలు శ్రమించి మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆ ఒత్తిడిని ఇప్పుడు ఈ దొంగలపై చూపించారు. కాస్త కూడా కనికరం లేకుండా కొట్టారు. అందులోనూ ప్రధాన నిందితుడు సంపత్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముగ్గురిని విపరీతంగా కొట్టడంతో వారి శరీరంలో ఎక్కడా చూసినా రక్తమే కనిపించింది. చాలా చోట్ల ఎముకలు కూడా విరిగాయి. ఆ ముగ్గురిని ఎంత కొట్టినా పోలీసులకు కోపం చల్లారలేదు. యాక్చువల్గా ముగ్గురిని పట్టుకున్న తర్వాత నేరుగా పాలక్కాడ్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కానీ వారు పద్ధతులను పాటించలేదు. పాలక్కాడ్కు వెళ్లే ముందు మలంపుల అనే ప్రాంతంలోని రిసార్ట్కు వెళ్లారు. ఇది పాలక్కాడ్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రిసార్ట్లో రూమ్ బుక్ చేసిన తర్వాత ముగ్గురు నిందితులను అక్కడకు తీసుకెళ్లారు. వారిని అరెస్ట్ చేసిన 5 పోలీసులు అక్కడే ఉన్నారు. వారితో పాటు మలంపులకు దగ్గరలో ఉన్న 2 స్టేషన్లలో పనిచేసే పోలీసులను కూడా అనధికారికంగా రిసార్ట్కు పిలిపించారు. వారిని ఎందుకు పిలిచారంటే ఈ ముగ్గురు నిందితులను చితకబాదడానికి. కాస్త కూడా దయ లేకుండా ముగ్గురిని విపరీతంగా కొట్టారు. ప్రధాన సూత్రధారి సంపత్పై పోలీసులకు చాలా కోపం ఉంది. బూటు కాళ్లతో అతని ఛాతీపై తన్నారు. పదే పదే తొక్కారు కూడా. అలా కొడుతున్నప్పుడు చాలాసార్లు ప్రతిఘటించిన సంపత్ హఠాత్తుగా సైలెంట్ అయ్యాడు. పోలీసులు చెక్ చేసి చూస్తే అతని శరీరంలో చిన్న కదలిక కూడా లేదు. దాంతో ఆందోళన చెందిన పోలీసులు అతనిపై నీళ్లు చల్లారు. రే సంపత్, లేరా, కళ్ళు తెరవరా అని పిలిచారు. కానీ అతని నుంచి రెస్పాన్స్ లేదు. తమ దెబ్బలకు తాళలేక సంపత్ చనిపోయాడని అర్థం చేసుకున్న పోలీసులు ఆందోళనకు గురయ్యారు. అయ్యో, మనం చాలా పెద్ద తప్పు చేశాం, ఇప్పుడు ఏం చేద్దామని కంగారు పడ్డారు. ఇక ఆ మరణాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. నిందితులను రిసార్ట్కు తీసుకువచ్చిన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. వారిని నేరుగా స్టేషన్కి తీసుకెళ్లి లాకప్లో వేశామని నకిలీ రికార్డును సృష్టించారు. లాకప్లోనే అతడు అనుకోకుండా చనిపోయాడని నమ్మించడానికి ప్రయత్నించారు. ముగ్గురు నిందితులను పోలీస్ స్టేషన్లో ఉంచితే సంపత్కు గుండె నొప్పి వచ్చిందని, అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లగానే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని ఒక స్టోరీని అల్లడానికి ప్రయత్నించారు. అందుకోసం నిందితులను పాలక్కాడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లారు. అక్కడ సంపత్ను పరీక్షించిన డాక్టర్ అతని గుండె ఆగిపోయిందని, అతను అప్పటికే చనిపోయాడని చెప్పారు. యాక్చువల్గా ఈ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన తరువాత ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లనే లేదు. తమిళనాడు నుండి అరెస్ట్ చేసి తీసుకువస్తున్న సమయంలోనే బాగా కొట్టారు. అది చాలదన్నట్లు రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకుని మరీ కొట్టారు. అక్కడ సంపత్ చనిపోతే లాకప్లో గుండె నొప్పితో చనిపోయాడని నమ్మించడానికి ప్రయత్నించారు. కానీ పోలీసుల మాటలను ఎవరూ నమ్మలేదు. అసలు విషయం మీడియాకు లీక్ కావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ను విమర్శించారు. చనిపోయిన లేడీ కుటుంబానికి రాజకీయ సంబంధాలు ఉండడం వల్ల నిందితుడిని కొట్టి చంపారనే వార్త మీడియాలో సంచలనంగా మారింది. దాంతో సంపత్ సోదరుడు కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. నా సోదరుడిని పోలీసులు హత్య చేశారని, ఇది సహజమైన గుండెపోటు కాదని అతను ఆరోపించాడు. అప్పుడు సంపత్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. అతని శరీరంపై 63 గాయాలు ఉన్నాయి. లోపల విపరీతంగా రక్తస్రావం జరిగింది. బూటుతో తొక్కిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఇది ముమ్మాటికి కస్టడీ మరణమేనని డాక్టర్లు నివేదిక ఇచ్చారు. ఈ దారుణంలో దాదాపు 10 మంది పోలీసుల ప్రమేయం ఉంది. కానీ వారంతా పరారయ్యారు. యాక్చువల్గా వారు విచారణకు హాజరై అతడిని ఎందుకు కొట్టి చంపారో వివరణ ఇవ్వాలి. కానీ తాము జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి ఆ ఘటనలో ప్రమేయం ఉన్న పోలీసులంతా ఎస్కేప్ అయ్యారు. అప్పుడు సంపత్ సోదరుడు ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేయాలని అడిగాడు. కానీ అప్పుడు కూడా విచారణ నిజాయితీగా సాగదని భావించి ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. చివరికి కేరళ హైకోర్టు ఆ పిటిషన్ను విచారించి ఈ కేసును సిబిఐకి బదిలీ చేసింది. అంటే కేవలం కస్టడీ మరణం కేసు మాత్రమే సిబిఐకి బదిలీ చేయబడింది. షీలా హత్య కేసును మాత్రం కేరళ క్రైమ్ బ్రాంచ్ విచారించింది. ఇప్పుడు ఇవి 2 వేర్వేరు కేసులు. ఒకటి హత్య కేసు, మరొకటి కస్టడీ మరణం కేసు.
ఈ రెండు విచారణలు సమాంతరంగా జరుగుతున్నాయి. ఇక షీలా హత్య కేసు విషయానికి వస్తే సంఘటనా స్థలంలో దొరికిన వేలిముద్రలతో సంపత్ మరియు కనకరాజన్ వేలిముద్రలు సరిపోలాయి. ఆ ఇద్దరు ఇంటి లోపలికి వచ్చారని నిర్ధారణ అయింది. అయితే ఈ హత్య జరిగినప్పుడు ఆ ఇద్దరు అక్కడే ఉన్నారా అని నిర్ధారించుకోవడానికి వారి మొబైల్ ఫోన్ డేటా రికార్డులను తనిఖీ చేశారు. వారు ఆ ఇంటి పరిసరాల్లోనే ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి మొబైల్ ఫోన్ డేటా రికార్డుల ద్వారా అది స్పష్టమైంది. ప్రస్తుతం సంపత్ బతికిలేడు, కానీ కనకరాజన్ మరియు మణికంఠన్ అనే ఇద్దరు అడవిలో ఆధారాలను తగలబెట్టారు. అందువల్ల వారి దగ్గర మిగిలిన ఆధారాలను సేకరించారు. దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా షీలా ఫోన్ కనకరాజన్ వద్ద దొరికింది. వీటన్నింటి ఆధారంగా ఈ ముగ్గురే నేరానికి పాల్పడ్డారని శాస్త్రీయంగా నిరూపించబడింది. కానీ క్రైమ్ జరిగిన సమయంలో సంపత్ మరియు కనకరాజన్ మాత్రమే ఇంటి లోపలికి వెళ్లారు. మణికంఠన్ అనే వ్యక్తి లోపలికి వెళ్ళనే లేదు. అతను గేటు బయటే ఉండిపోయాడు. షీలా హత్యకు సంబంధించిన విచారణ కోర్టులో ప్రారంభమైంది. సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ప్రధాన నిందితుడు ఎవరనే ప్రశ్న వచ్చింది. అయితే ప్రధాన నిందితుడు సంపత్ మరియు కనకరాజ్. సంపత్ బతికిలేనందున అతనికి శిక్ష విధించలేరు, కానీ కనకరాజుకు మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్ వాదించాడు. కానీ కోర్టు మరణ శిక్ష విధించలేమని చెప్పింది. కోర్టు అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ప్లాన్ చేసిన హత్య కాదు. వారు చంపాలనే ఉద్దేశంతో ఆ ఇంట్లోకి వెళ్ళలేదు. దోచుకోవాలనేది వారి ఉద్దేశం. ఒకవేళ వారు చంపాలనే ఉద్దేశంతోనే వచ్చి ఉంటే ఆయుధాలను వెంట తెచ్చుకునేవారు. కానీ హత్యకు ఉపయోగించిన ఆయుధాలన్నీ ఆ ఇంటికి సంబంధించినవే. అందువల్ల ఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్య కాదన్న కోర్టు కనకరాజుకు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. బయట నిలబడిన మణికంఠన్కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. అతను నిర్దోషి అని ప్రకటించి అతన్ని విడుదల చేసింది. అప్పుడు ప్రాసిక్యూటర్ ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ప్రాసిక్యూటర్ ఏం చెప్పాడంటే మణికంఠన్కు ఈ నేరంలో ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా అతనికి ఇందులో భాగం ఉంది. అతనికి కొంచెమైన శిక్ష పడాలని హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో కనకరాజన్ ఏం చెప్పాడంటే ఈ హత్యతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, అన్యాయంగా పోలీసులు తనను ఇరికించారని అతను ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు ఈ రెండు పిటిషన్లు హైకోర్టులో విచారణకు వెళ్ళాయి. వాదనలు విన్న హైకోర్టు మణికంఠన్ నిర్దోషి అని విడుదల చేసింది. కానీ కనకరాజన్కు పడిన జీవిత ఖైదు శిక్షను సమర్థించింది. ఎందుకంటే ఈ నేరంలో అతను పాల్గొన్నాడని చెప్పడానికి అతని వేలిముద్రలు మరియు మొబైల్ ఫోన్ డేటా రికార్డులు చాలా ముఖ్యమైన ఆధారాలుగా పరిగణించబడ్డాయి. అంతేకాదు అతన్ని షీలా తల్లి గుర్తించింది. ఆ రోజు ఇంటికి వచ్చి దాడి చేసిన వారిలో ఇతను కూడా ఒకడని ఆమె చెప్పింది. ఆమె సాక్ష్యం కూడా కనకరాజుకు శిక్ష పడడంలో ముఖ్యమైన ఆధారంగా మారింది. ఇక సంపత్ కస్టడీ మరణం కేసులో దాదాపు 10 నుండి 15 మంది పోలీసులపై విచారణ జరిగింది. వారిలో మొదట తమిళనాడులో అరెస్ట్ చేసిన 5గురు, ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు చెందిన 10 మంది పోలీసులు ఉన్నారు. సిబిఐ వారిని విచారించింది. ఈ కేసులో ఇద్దరికి సంబంధం లేదని వదిలేసింది. తప్పుడు రికార్డు రాసిన పోలీసును కూడా ముఖ్యమైన నేరస్తుడిగా పరిగణించారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచిన సిబిఐ సంపత్ది నిజంగానే కస్టడీ మరణం అని తేల్చింది. అతన్ని లాకప్ లోపలికి కూడా తీసుకువెళ్లలేదు, రిసార్టు దగ్గరే చంపేశారని సుదీర్ఘ విచారణ తర్వాత సిబిఐ నిర్ధారించింది. ఇందులో ప్రమేయం ఉన్న కొందరు పోలీసులకు ఉద్యోగాలు పోయినట్లు చెప్పబడుతోంది. మిగతా వారికి ఎలాంటి శిక్ష వేశారనే దానిపై ఎంత వెతికినా సమాచారం దొరకలేదు. చివరికి షీలా హత్య కేసు ఇలా ముగింపుకు వచ్చింది. ఈ కేసు ద్వారా మనం జాగ్రత్తగా గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సాధారణంగా ఒక వ్యాపారి తన దుకాణంలోనో సూపర్ మార్కెట్లోనో పని వాళ్ళను పెట్టుకుంటాడు. అయితే చాలా సందర్భాల్లో వారి సంబంధం కేవలం వ్యాపారంతోనే ముగిసిపోదు. యజమానులు ఆ పని వాళ్ళను తమ ఇళ్లకు కూడా పంపిస్తూ ఇంటి పనులను కూడా అప్పగిస్తుంటారు. షాపులో పనిచేసే వారిని ఇంటి వ్యవహారాలతో ముడిపెడుతుంటారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే రకరకాల నేరాలు పుట్టుకొస్తున్నాయి. షాపులో పనిచేసే యువకులు ఇంట్లో ఉండే అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం, లేదా ఆ అమ్మాయిల విషయంలో ఏదైనా తప్పు చేయడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. మరికొందరైతే ఇంటి గుట్టును పరిస్థితులను గమనించి దొంగతనాలు లేదా దారుణ హత్యలకు కూడా తెగబడుతుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పనిచేసే వాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదు, కానీ ఒక యువకుడిని షాప్ కోసం పనిలోకి తీసుకున్నప్పుడు
వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి వ్యవహారాలతో ముడిపెట్టొద్దు. ఎప్పుడైనా సరే వ్యాపారం వేరు, ఇల్లు వేరు. ఇంట్లో పనుల కోసం అవసరమైతే విడిగా నమ్మకమైన మనుషులను పెట్టుకోవాలి. షాప్లోనో సూపర్ మార్కెట్లోనో పనిచేసే వ్యక్తులను ఇంటితో లింక్ చేస్తే అది ప్రమాదంతో ముగిసే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒక 10 మందిని పనిలో పెట్టుకుంటే వారికి అక్కడే ఒక గది ఏర్పాటు చేయొచ్చు, వారిని అక్కడే ఉండనివ్వచ్చు, అక్కడే భోజన సౌకర్యం కల్పించవచ్చు. కానీ ఎప్పుడైతే వారిని ఇంటి లోపలికి రాణిస్తారో అప్పుడే ఇలాంటి ఘోరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసునే తీసుకోండి. ఇందులో ఉన్న సంపద్ టైర్ షాప్ లో పనిచేసింది కేవలం 2 వారాలు మాత్రమే. కానీ ఆ 2 వారాల్లోనే అతను యజమాని ఇంటికి చాలాసార్లు వెళ్ళాడు. ఇంట్లో నగలు, డబ్బు ఎక్కడ ఉంచుతారో తెలుసుకున్నాడు. చివరకు తన స్నేహితులతో కలిసి దోపిడీకి ప్రయత్నించి ఆ ఇంటి ఇల్లాలిని దారుణంగా చంపేశాడు. అందుకే వ్యాపారాలు ఉన్నవారు మీ ఉద్యోగులను పనికి మాత్రమే పరిమితం చేయండి. ఇంటి పనుల కోసం విడిగా పని వాళ్ళను చూసుకోండి. ఇక కస్టడీ మరణంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక నిందితుడిని కొట్టి చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? పోలీసులే నేరస్తుడిగా తేల్చి వారే శిక్షలు విధించడం మొదలు పెడితే ఇక దేశంలో కోర్టులు ఎందుకు అని నిలదీసింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.